హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడీ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రోజుకి 500 నుంచి 600 సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. త్వరలో నేను 100కి రీచ్ అవుతానని గట్టిగా నమ్మకం ఉంది. ఈ సీజన్ అయ్యే లోపల ఆ సిల్వర్ బటన్ కూడా నా చేతిలో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కొట్టి లైక్ కొట్టి వీడియో చూడండి. ఇంకొక 3 డేస్ అయితే నా నుంచి వీడియోస్ ఉండవు. నాకు తెలిసి ఇదే మ్యాక్సిమం లాస్ట్ ఉంటుంది వీడియో. ఎందుకంటే నేను ప్రతి ఇయర్ ఈ టైంకి శబరిమలై వెళ్తా. ఈసారి మాల్ వేయలేదంతే. ఈసారి కూడా శబరిమలై వెళ్తున్నా. ఇంకో 3 డేస్ అక్కడ నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండదు. ఏమన్నా మెసేజ్ చేస్తామన్నా కూడా చూద్దాం, ట్రై చేస్తా. కానీ 3 డేస్ నాకు తెలిసి మ్యాక్సిమం వీడియోస్ ఉండకపోవచ్చు. ఈ వీడియోలో మనం సండే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర నిన్న సాటర్డే ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ చూసేందుకు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అందుకే నిన్న రివ్యూ కూడా చేయలేదు. కామనర్స్కి ఫుల్ హైప్ ఇచ్చి సెలబ్రిటీస్కి ఫుల్ హైప్ ఇచ్చి కామనర్స్ని తొక్కినట్టే అనిపించింది. చాలా ఎడిటింగ్లో లేపేశారు. ఎందుకంటే మనకు అక్కడ ఉన్న ఆడియన్స్ నుంచినే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు చెప్పిన దానికి ఎపిసోడ్లో ఉన్నదానికి తేడానే లేదు. ఎడిటింగ్లో చాలా లేపేశారు. అంతా సెలబ్రిటీస్కి ప్లస్ అయ్యేలాగే ఎడిటింగ్ చేసుకున్నారు వీళ్ళైతే. రమ్యాన్ కూడా ఏం గట్టిగా క్వశ్చన్ చేయలేదు. నువ్వు కళ్యాణ్ని బయటంతా చూసావమ్మా, అలా అన్నావు అన్నాడంతే. గట్టిగా అడుగుండగల్లి నువ్వు ఎలా అంటావమ్మా ఇలా, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అతన్ని అమ్మాయిలు పిచ్చోడని గట్టిగా అడుగుండాలి. ఏం అడగలేదు. ఇంకా ఇక్కడ దివ్యాని, ఆ కర్రీ విషయంలో దివ్యానే తప్పు పట్టారు. ఇక్కడ ఒకసారి కళ్యాణ్ అడిగాడు దివ్యల మాదిరి, కానీ మీకు తెలుసు కదండి పోర్షన్ సపరేట్ చేసేంతవరకు ఎవరు వేసుకోకూడదంటే నాకు తెలుసు అనింది ఏమే. అది కూడా మర్చిపోయారు. ఇంకా సరే, నిన్నంతా అలానే అనిపించింది. ఇంకా తనిజాకైతే ఆ వీడియోస్ చూపించి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఫుల్ కన్ఫ్యూజన్లోనే పెట్టేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా అలాగే సండే అప్డేట్స్. ఇప్పుడు నిన్నైతే చాలా గేమ్స్ పెట్టారు. ఆ గేమ్స్ పెట్టిన తర్వాత ఒక ఆరెంజ్ టీం అలాగే వైలెట్ టీం ఇలా సపరేట్ చేశారు. వీళ్ళలో గేమ్స్ పెట్టి గెలిచిన వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచి ఒక వీడియో బయట వస్తుంది. ఫస్ట్ సంజన గారికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వీడియో బయట. ఇంకా ఆ తర్వాత డీమన్కి వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుయల్కి వాళ్ళ బ్రదర్ నుంచి వచ్చింది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్కి వాళ్ళ అమ్మ నుంచి వచ్చింది. ఇంకా ఆ తర్వాత సుమనానికి అయితే వాళ్ళ వైఫ్ నుంచి వచ్చింది. ఇలా అయితే వీడియో బైట్స్ వచ్చాయి ఈ 5 మెంబర్స్కి. ఇంకా చాలా జరిగాయి. ఇది హీరోయిన్స్ వచ్చారు, డ్యాన్స్ వేశారు, అలాగే మూవీ ప్రమోషన్స్ జరిగాయి. అలాగే ఐపరాది వచ్చాడు. ఐపరాది వచ్చి అంతకంటే ముందర సేవింగ్ ఆర్డర్ గురించి చెప్తా. సేవింగ్ ఆర్డర్ నిన్నే చెప్పేశా, కానీ ఇక్కడ సుమనన్ ల్యాంప్ ఉంటుంది, దాని ద్వారా సేవ్ చేశారు. ఇంకా ఆ తర్వాత దివ్యాని అలాగే తనుజాని ఒక లడ్డు ప్రాసెస్ ఏదో ఉంటుంది, దాని ద్వారా సేవ్ చేశారు. ఇంకా ఆ తర్వాత డీమన్ని కుంకుమ ఉంటుంది కదా, దాని ద్వారా సేవ్ చేశారు. ఇంకా లాస్ట్లో రాము అలాగే బర్నీ గారు ఉన్నారు. రాము సేవ్ అయ్యాడు, బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత హైపరాది చాలా ఒక 3/4 గంట వరకు ఫుల్ అందరినీ రోస్ట్ చేశాడంట. సింగర్ సాకేత్ గారు కూడా ప్యారడీ సాంగ్ పాడారంట. ఇక్కడ ఆది గారివి ఒక 2-3 హైలైట్లు ఉన్నాయి సుమనన్న గురించి. ఫస్ట్, సుమనన్న నువ్వు ఏం చేసినా నీకు మాస్ బీజియం పెట్టి లేపుతున్నారన్న. నువ్వు హౌస్లోనే కాదు ప్రభంజనం, బయట కూడా చాలా ప్రభంజనం ఉందన్న. నువ్వు పోతూ గెడ్డపూస నీ కాలు తగిలిన చూడండి, ఆ గెడ్డపూస మా సుమనన్న కాళ్ళకి తగిలింది, అందుకే నొప్పి అవుతుందేమో మా సుమనన్ కానీ మాస్ బీజియం పెట్టి బయట లేపుతున్నారన్న, నిన్ను అంత సపోర్ట్ ఉంది నీకు అని చెప్పారంట. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుయల్, నువ్వు నేనే తోపు అనుకుంటున్నావేమో, నీకంటే తోపు వాళ్ళు ఇంకా హౌస్లో చాలామంది ఉన్నారు, నువ్వు వాళ్ళకంటే వెనకున్నావు, చూసుకున్నాడు అన్నారంట. ఇంకా కళ్యాణ్ అలాగే తనుజాకి ఇద్దరు అక్కా తమ్ముళ్ళలాగా చాలా బాగా ఉన్నారని చెప్పారంట. వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట దానికి. ఇలా చాలా ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్లో. ఈరోజు 7కే స్టార్ట్ అవుతుంది.